సమ్మర్ హీట్ వేవ్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందరూ కూడా దేవర్ అన్కంఫర్టబుల్ టు కమ్ టు ఆఫీస్. సో అది గమనించినటువంటి కొంతమంది మరి వారిద్దరి సహకారం వల్ల విత్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ అసోసియేషన్ వీ కుడ్ గెట్ ద ఏసీ సో దట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్లో కూడా. అనదర్ ఏసీ ఆల్సో వీఆర్ ట్రైయింగ్. ఇంకొక ఏసీ పెట్టేస్తే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు, అందరూ కూడా ఇక్కడే ఉండొచ్చు. ఎందుకు సుదీర్ఘమైంది అంటే మరి కార్యక్రమాలు అట్లా చేస్తున్నారు కాబట్టి సుదీర్ఘమైంది. చాలాసేపు తీసుకున్నారు. తర్వాత అంతా ఒక మంచి కోఆపరేషన్ ఉంది దీంట్లో. మిగతా వాళ్ళంతా కూడా చాలా సహకరిస్తున్నారు. बच्चे होते हम भी अगर बच्चे होते नाम हमारा होता गबलू बबलू खाने को मिलते लड्डू और दुनिया कहते हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते बच्चे होते नाम हमारा होता गबलू बबलू खाने को मिलते लड्डू। हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू। 91 అంటే 9 years plus 34 years 34 years 34 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు పక్కనండి గారు మాట్లాడండి. కవి గారు మీరు మాట్లాడాలి. ఎన్ని మ్యారేజ్ డే చేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలతో మరి మీ అందరి నడమ మ్యారేజెస్ బర్త్డే చేసుకోవడం మనందరికీ కూడా మరపురాని రోజు. మనం ఇంటిలో ఇంత చేస్తామో చేయము, కానీ ఇంతమంది మిత్రుల దగ్గర, సహోదరుల దగ్గర, సోదరిమణుల దగ్గర చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఇక్కడ సామాన్యంగా చేసుకోం, పెద్దవాళ్ళకి చేసుకోం, పిల్లలకి చేస్తాం, కానీ మనం చేసుకోం. ఇక్కడ లేదు సార్, ఆమె లేరు, ఇంకా వచ్చేవాళ్ళు. మాకు 91లో అయింది మ్యారేజ్. అది ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం. మన ముఖ్య అతిథి ముసలి నరసింహ గారు విచ్చేస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముక్కలు చేయి. అలాగే మన దగ్గర కూడా కమిటీ మెంబర్గా ఉండేవాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన గొప్ప రచయిత. ఎన్నో కవితలు, రోజుకి 1-2 కవితలు ఏదో ఒక పేపర్లోనో గ్రూప్లోనో వీటిల్లో ఒక దాంట్లో వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక సన్మాన పత్రం కూడా తయారు చేసాము. ఆ సన్మానం అదంతా కూడా కుదించి ఈ విధంగా రావడానికి మాత్రమే ప్రయత్నం చేశాము. ఈ కృషి అంతా కూడా వాళ్ళని మేము ఓన్లీ చదువుతున్నాను అనుకుంటున్నాను నేను. స్నేహ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డే కేర్ సెంటర్, టీవీ ఎన్క్లేవ్, ఓల్డ్ బోయిపల్లి, సికింద్రాబాద్. అశితి 80 సంవత్సరములు పూర్తి. అశీతి అంటే 80 సంవత్సరాలు. రేఖల వంశ వెలుగు రేఖ శ్రీమాన్ శ్యామ్ సుందరరావు గారు మార్చి 3వ తేదీ 1945 రోజున నల్లగొండ జిల్లా శాలి గౌరవర మండలం ఇటుకలపాడు గ్రామంలో రేఖల పిచ్చయ్య నరసమ్మ దంపతులకు ముద్దుగా 3వ సంతానంగా జన్మించారు. వీరు 6 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. విద్యాభ్యాసం మీరు సార్ మీరు కార్డు
కార్పొరేటర్ గారి తరఫున మన స్నేహ సీనియర్ సిటిజన్స్ తరఫున కూడా షాల్ కప్పవలసింది. సార్ చెప్పండి సార్. కొంచెం బోర్డు కిందికి అదే రాసుకుంటారు సార్. నేను రాసుకుంటాను సార్. ఓకే. మీటింగ్ ఉందా మళ్ళీ చేస్తారు. ఎంతమంది అభిమానులు సాంసద్ గారికి సన్మానాలు చేస్తున్నారు. అందరూ వారి అభిమానులండి. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, సూర్యనారాయణ గారు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ఆయన కూడా చాలా పూర్వకంగా తీసుకొచ్చారు. సూర్యనారాయణ గారు ఇది శాంతిశేఖర్ గారి మీద ఉన్న ప్రేమాభిమానానికి ఒక ఆకారము, నిదర్శనం. కొద్దిగా లేవా వీడియో తీస్తాను. ముఖ్య అతిథిగా ఉండాలండి. మీరుంటే మాకు ఆనందం, గౌరవం. కొద్దిగా పక్క నుంచి సన్మానం చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంటికి సన్మానాలు చేస్తున్నారు. ఎంత ఆనందంగా ఉండదు. పక్క నుంచి ఈ రోజు ఇంత ఘనంగా నాకు సన్మానం చేయడానికి నేనెంతవరకు అర్హున్నా నాకు తెలియదు. ఇదైతే చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టు అనిపిస్తున్నది. నేను మార్గం వెతికాను కానీ దాని దర్శకత్వం ఊహించిన వాళ్ళంతా వీళ్ళు మార్గదర్శకులు. నాకు చిన్నప్పటి నుండి కూడా ఒక చెడు అలవాటు, ఎదుటివాడు బాగుండాలని ఆశించాను తప్ప నాకు నేను పైకి రావాలనే ఆశ నాకు అప్పుడు లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. దాని కొరకు అక్కడ మన సమతా నగర్ ఉన్నటువంటి చిన్న కమ్యూనిటీ అలాది. అప్పుడైతే ఈ రోజు ఇంత ఘనంగా నాకు సన్మానం చేయడానికి నేనెంతవరకు అర్హున్నా నాకు తెలియదు. ఇదైతే చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టు అనిపిస్తున్నది. నేను మార్గం వెతికాను కానీ దాని దర్శకత్వం ఊహించిన వాళ్ళంతా వీళ్ళు మార్గదర్శకులు. నాకు చిన్నప్పటి నుండి కూడా ఒక చెడు అలవాటు, ఎదుటివాడు బాగుండాలని ఆశించాను తప్ప నాకు నేను పైకి రావాలనే ఆశ నాకు అప్పుడు లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. దాని కొరకు అక్కడ మన సమతా నగర్ ఉన్నటువంటి చిన్న కమ్యూనిటీ అలాది. అప్పుడైతే ఏడుకొండల వాళ్ళు సార్ ఎప్పుడు కూడా నామం లేని బయటికి రాడు. సాంసద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్కడ సార్కు అమ్మ దగ్గరికి 60 శుభాకాంక్షలు. పెద్ద చెప్పినట్టుగా మీ కమిటీ త్వరలోనే మంత్స్లో కంపల్సరీ గీత కట్టిస్తాము. దానికి ఏమి కావాలని కూడా తప్పకుండా చేసుకుంటాం. ఒక లెటర్ ఏంటి తప్పటి కట్టేస్తే నేను ఏప్రిల్లోనే కొన్ని శాంక్షన్ తీసుకుంటాం మళ్ళీ కొద్దిగా ఫాలో చేయడం తెలియదు. అలాగే పెద్దలు చెప్పినట్టుగా
మన కుటుంబంలో పెద్దవాళ్ళైతే ఎలా రామసుందర్ గారు బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు. అందరు గట్టిగా ఒకసారి చెప్పండి కదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రామసుందర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మ్యారేజ్ డే కూడా సార్ కూడా పెడతా సార్ అమ్మా మీరు కూడా అందుకే ఇద్దరికి పెట్టాలి కదా ఏం చేపిస్తాం అందరూ చేరైతాం మీరు